నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న మంత్రి పొంగూరు నారాయణపై వైసీపీ నేతలు విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలు కప్పిర రేవతి మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని సంతపేట పాత దుస్తుల మార్కెట్ వద్ద అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులతో పాటు నారాయణ సైన్యం ఆధ్వర్యంలో బియ్యం బస్తాలు, కొంత నగదును టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు పాత దుస్తుల షాపుల సముదాయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పలువురికి నష్టం వాటిల్లడం బాధాకరమన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ ఫోన్లో వివరాలు అడిగి వెంటనే టీడీపీ నేతలను పంపి బాధితులతో మాట్లాడారు. అయితే ఇటీవల ఈ షాపులను పరిశీలించిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇష్టానుసారంగా మంత్రి నారాయణపై విమర్శించడం సరికాదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలంటూ ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజుల క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు, పాతగుడ్ల అంగళ్ళన్నీ కాలిపోవటం జరిగింది. ప్రమాదవశాత్తు కాదు, అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది. కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడ ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడుండే నాయకులకైతేమి, కార్యకర్తలకైతేమి, గవర్నమెంట్కి అయితేమి, కమిషనరు, పోలీసు వారు, ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి 50,000, కొంత తడిచి అట్లా అయిన అంగడికి 25,000, మిగతా అంగళ్ళకి 10,000 చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా, కపిర శ్రీనివాసుల ద్వారా చెప్పడం జరిగింది. అయితే నారాయణ సార్ సైన్యంగా, నారాయణ సార్లో అడుగుజాడల్లో నడిచే సైన్యంగా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా 40 బియ్య బస్తాలు, బట్టలు, ₹1,00,000 డబ్బులు ఇవ్వటం జరిగింది. నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన కాసుకోవాలంటాడు గోతికాడ, ఒకటేదో కూర్చొని ఉంటదంట. ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రాళ్ళు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక 30 బస్తాలు తెచ్చేసి ఒక చిల్లర సామాన్లు ఏదో నిత్యావసర వస్తువులంట అవి ఒక ఎన్నో తెచ్చి వచ్చావా, ఇచ్చావా, పోయావా అని ఉండాలి. అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ సైన్యం 40 బస్తాల బియ్యం, ₹1,00,000 డబ్బులు ఎక్కడ? నువ్వు ఒక ఎమ్మెల్సీ 30 బస్తాలు నిత్యావసర వస్తువులు ఎక్కడ? నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు. ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి. ఇకనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికి వచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా సాయపడితే సాయపడు, లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వని. అంతేగాని విమర్శలు చేసావంటే, నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తూ ఇంకొకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా మీరు చెడు చల్లే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ బురద మీకే పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. సంతపేట మార్కెట్ అనేది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎంతో పేరు పొందినటువంటి సంతపేట మార్కెట్. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి పాత గుడ్డల్ని అమ్ముకుంటూ దాని మీద జీవనం సాగిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో వాళ్ళ దుకాణాలు ఒక 3 రోజుల కిందట అవి నిప్పంటుకొని అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దానివల్ల చాలా పూర్తిగా దగ్ధమైన అంగళ్ళు ఉన్నాయి. నాయకులైనటువంటి కపిర శ్రీనివాసులు, రేవతి గారు ప్రమాదం తెలిసిన వెంటనే వాళ్ళు అందరితో ఇక్కడికి, పరివారం అందరితో కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూసి వెంటనే నారాయణ సార్కి ఈ విషయం చేరవేసిన వెంటనే సార్ వెంటనే స్పందించి, మీరు అక్కడ ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎక్కడెక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా మనం న్యాయం చేయాలి ప్రభుత్వం తరఫున. మీరు కూడా ఏదన్నా చేతనైతే మన కార్యకర్తలు కూడా చేయండి అంటే, వారి చొరవతో సంతపేటలో వారు ఉంటున్న కారణంగా కొంత నిధులు సేకరించి, సొంత నిధులతో కొంత డబ్బులు వాళ్ళు పెట్టి బియ్యం బస్తాలు కానీ, ఆర్థికంగా కానీ అందరికి కూడా సహాయం చేయడం జరిగింది. ఎంతమంది ఏమనుకున్నా కూడా నారాయణ సార్ అనే వ్యక్తి
నెల్లూరుకి రావడం అనేది గొప్ప వరంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు నారాయణ సార్ని మెచ్చుకుంటా ఉన్నారు, మంచి అభివృద్ధి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా సహాయం చేయాలంటే వచ్చి వాళ్ళకి సహాయం చేయండి. వారి కుటుంబాలు కూడా దాని మీదే జీవనం సాగిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందించి వారి కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా ఆదుకొని వారి వ్యాపారానికి ఏదైనా ఆర్థిక సాయం చేయాలని చెప్పనేసి ఈరోజు అందరి సమక్షంలో అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 349 రూపాయలకే 2 రింకిల్ షిఫాన్ సారీస్, 499 రూపాయలకే 2 కస్తూరి క్రేప్ సారీస్, 999 రూపాయలకే లెగ్గిన్స్ లేదా కుర్తీస్ 10 పీసులు, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్, 999 రూపాయలకే 10 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్ లేదా 4 షర్ట్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. బ్రాండెడ్ రెడీమేడ్స్ పై స్పెషల్ ఆఫర్స్. మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్, అన్లిమిటెడ్ ఆఫర్స్, అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.